ఈరోజు మనం శనగపప్పు సొరకాయ కూర చేసుకుంటున్నామండి. సొరకాయ ఒకటి, శనగపప్పు ఒక కప్పు శనగపప్పు అండి నానబెట్టుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలండి. కొబ్బరి కూడా నానబెట్టానండి, ఎందుకంటే ఎండిపోయిన కొబ్బరి కదా, ఎండిన కొబ్బరి. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదండి, బాగుంటుంది టేస్ట్గా. ఇది నానబెట్టుకున్నాం, మిక్సీ పట్టుకుందాము. ఇది పీల్ చేసుకుందాము. ఇది నానుతుంది, హాఫ్ అన్ అవర్ నానితే చాలు. చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి, చాలా సన్నగా కట్ చేసుకోవాలి. శనగపప్పు కడిగానండి, ఇప్పుడు బాయిల్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసి బాయిల్ చేసుకున్నాము. మళ్ళీ సొరకాయ టమాటో అన్నీ వేస్తే ఉడకదు కదండి, ఈ శనగపప్పు గట్టిగా ఉంటుంది, కొంచెం ఉడుకుతూనే బాగుంటుంది. హాఫ్ బాయిల్ చేసుకుందాము, ఉడకాలి బాగా. 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేద్దామండి. కొద్దిగా పసుపు వేసుకుందామండి ఇందులో. 3 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేద్దాము. లైటర్గా టమాటోస్ అండి, 6 టమాటోస్, ఒక ఆనియన్, కొబ్బరి ఇప్పుడు పేస్ట్ చేసుకుందామండి, నానిపోయింది. ఇది పీల్ చేసుకుందాము. ఒక ఆనియన్ కట్ చేసుకుందాము. ఇందాక మనం శనగపప్పు ఉడకపెట్టాం కదండి, ఉడికిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ముక్కలు చేసుకుందాము. సొరకాయ సన్నగా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు కూర చేసుకుందాము. టమాటోస్ కూడా సన్నగా కట్ చేశాను, ఆనియన్ ఒకటి కట్ చేశాను, కరివేపాకు, 2 మిర్చీస్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము. ఇప్పుడు పప్పు ఉడికింది కదండి, ఇప్పుడు ఈ పప్పులో మనం ఈ సొరకాయ ఇవన్నీ వేసేసుకుందాము. వాటర్ వేసుకుందాము, కడుక్కుందాము. ఈ సొరకాయ అంతా ఈ పప్పులో వేసి ఉప్పు కారం అంతా వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. సొరకాయ వేసుకున్నాం కదా, ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఆ పప్పులోనే సొరకాయ వేసాను, కొద్దిగా పసుపు, కారం వేసుకుందామండి. 1/2 స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. సో 1 స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇది 3 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూద్దాము. కొద్దిగా వాటర్ వేసుకుందాము. 3 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూద్దామండి. అప్పటి వరకు మనం కడాయి పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకున్నాము. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుందామండి. 3 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేద్దాము. విజిల్స్ వచ్చాక ఓపెన్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఈ కడాయిలో తాలింపు చేసుకుందాము. ఆయిల్ వేసుకుందాము, ఒక పావు. అది వేడయ్యే వరకు ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. కొద్దిగా ఆవాలండి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం చిట్టపట్టలాడాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకుందాము. అట్లానే డ్రై మిర్చి కూడా వేసేద్దామండి, 2 మిర్చి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుందాము. ఉల్లిగడ్డ కూడా వేసేసుకున్నాము. ఫ్రై చేసుకుందామండి. గోల్డ్ కలర్ వచ్చాక టమాటోస్ వేస్తాము. చూసారు కదా, ఇప్పుడు మనం టమాటోస్ కూడా వేసేసుకుందాం.
ఉడకబెట్టుకున్నామండి. ఇది కొంచెం మగ్గాలి. టమాటోస్ చాలా గట్టిగా ఉంటున్నాయి టమాటోస్ ఈ మధ్య. చూద్దామండి. టమాటోస్ మగ్గాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. అది 3 విజిల్స్ వచ్చింది, అది చూద్దామండి. సొరకాయ శనగపప్పు చూద్దామండి. ఇది శనగపప్పు సొరకాయ స్టీమ్ వస్తుంది, బాగా ఉడికిపోయిందండి. చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు మనం కొబ్బరి నూరి పెట్టుకున్నాం కదండి, కొబ్బరి పేస్ట్ ఇందులో వేసేసుకుందాం. కొబ్బరి పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసి వేసేసుకుందాము. కొంచెం వాటర్ వేసి వేసుకుందాము. కొబ్బరి వేసుకున్నాం కదండి, కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందాక మనం తాలింపు చేసాం కదా, ఉల్లిగడ్డ, టమాటో, కరివేపాకు, మిర్చి, ఆవాలు, జీలకర్ర, అదంతా ఇందులో వేసుకుందాం. ఇదంతా కూడా ఇందులో వేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందామండి. కొంచెం మసలాలి, బాయిల్ అవ్వాలండి. ఇవన్నీ వేసేసాం కదండి, బాయిల్ అవ్వాలండి. ఇప్పుడు ఇది కలిపేసుకుందాం ఒకసారి. కొద్దిగా కారం వేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఇందాక వేసాను కదా 1.5 స్పూను, మళ్ళీ ఇంకో స్పూన్ వేస్తున్నాను. 1/2 స్పూన్ వేసాను. కొద్దిగా కారం వేసుకుందామండి. కొద్దిగా కొంచెం స్పైసీ కావాలంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. ఇప్పుడు అది బాయిల్ అవ్వాలి, ఒక 7 to 8 minutes వరకు బాయిల్ అవ్వాలి. చూద్దామండి. కర్రీ బాయిల్ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసేసామండి. ఎమ్మి సొరకాయ శనగపప్పు కర్రీ రెడీ అండి. దీన్ని మా తమిళ్లో కూటు అంటారండి. కూటు, సొరకాయ కళ్ళపరుపు కూటు. కళ్ళపరుపు అంటే శనగపప్పు. రెడీ అంటే ఎమ్మి శనగపప్పు సొరకాయ కర్రీ రెడీ. మీరు కూడా ఇలానే చేసి తినండి. థ్యాంక్ యూ.